బంగాళాఖాతంలో ఏర్పడిన నీలం తుపాను తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రస్తుతం చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది వాయవ్య దిశగా పయనిస్తోంది. ఈ సాయంత్రానికి చెన్నైకి సమీపంలో పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీని ప్రభావం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు సైతం కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. వీటి వేగం 110 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాడరేవులో 7వ నెంబరు, కృష్ణపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో 6వ నెంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, గంగవరం ఓడరేవులో 2వ నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే సమయంలో తీర ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడం, వృక్షాలు నేలకూలటం, విద్యుత్, టెలిఫోన్ స్తంభాలు విరిగిపడడం, తీగలు తెగిపోవడం తదితర విధ్వంసాలు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నీలం తుపాను కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇప్పటికే తీరానికి సమీపంలో ఉన్న మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నీలం తుపాను ప్రభావంతో చెన్నై, కాంచీపురం, కడలూరు, విల్లుపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. బలంగా వీస్తున్న ఈదురుగాలులకు రోడ్లపైనే చెట్లు విరిగిపడ్డాయి. ముందస్తు జాగ్రత్తగా 22 జిల్లాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. నెల్లూరులో ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల చెట్లు కూలిపడుతున్నాయి. పురపాలక, రహదారులు, భవనాల శాఖ అధికారులు యంత్రాలతో చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. చిత్తూరులోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమల, తిరుపతిలో ఉదయం నుంచి జోరుగా వానలు పడుతున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. పరిస్థితిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తుపాను కారణంగా ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కొత్తపట్నం, రామాయపట్నంలో 12 మీటర్ల వరకు సముద్రం ముందుకొచ్చింది. రామాయపట్నం వద్ద 5 అడుగుల ఎత్తులో అలలు ఎగిసిపడుతుండడం వల్ల పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికుల్ని అప్రమత్తం చేశారు.